హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ని ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి. ఈరోజు చూసుకుంటే కనుక వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం. వారికోస్ వెయిన్కి గల న్యూ ట్రీట్మెంట్ లైన్స్ ఏమున్నాయి, అసలు న్యూ ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయని వాళ్ళు తెలుసుకుందాం. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే రక్తనాళాలు డైలేట్ అవ్వడాన్ని, అంటే రక్తనాళాలు ఉబ్బడాన్ని, సిరలు అంటాం కదా, దాన్ని వెయిన్స్ అంటాము. ఈ వెయిన్స్ సిరలు ఏదైతే ఉబ్బుతాయో దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఇవి ముఖ్యంగా కాళ్ళల్లో మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి. ఈ కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బడాన్ని, సిరలు ఉబ్బడాన్ని మనం వారికోస్ వెయిన్స్ అని అంటుంటాం. అయితే ఇవి ఎవరిలో ఉబ్బుతాయి అనుకుంటే కనుక ఇవి ముఖ్యంగా ఎక్కువసేపు నిల్చున్న వాళ్ళకి, అంటే ఎక్కువ టైం స్టాండింగ్లో ఉండి చేసే జాబ్స్ ఉన్న ప్రొఫెషన్స్ వారికి ఈ వ్యాధి అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అట్లా చూసుకుంటే ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, బార్బర్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే గృహిణీలు కూడా కావచ్చు, ఎక్కువ టైం నిల్చొని వంటలు చేయడం ఇట్లాంటివి చేయడం వల్ల అక్కడున్న రక్తనాళాలు అనేవి స్లోగా అందులో ఉన్న వాల్స్ పాడైపోయి నిదానంగా అందులో ఉన్న వాల్స్ చెడిపోయి ఆ సిరలు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోవడం జరుగుతుంది. దానివల్ల రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఉబ్బిపోతాయి అన్నట్టు. ఉబ్బిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడున్న రక్తం ఏదైతే పైకి పంప్ చేయాలో అది పంప్ అవ్వకుండా కాళ్ళలోనే ఉండిపోతూ ఉంటుంది. దీన్నే మనం వారికోస్ వెయిన్స్ అంటుంటాం. అయితే ఈ వారికోస్ వెయిన్స్కు ముఖ్య రీజన్స్ తెలుసుకున్నాం కదా, దీనికి ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఏం ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళు తెలుసుకుందాం. మామూలుగా లెగ్ ఇలా ఉంటే దీని మధ్యలో ఉండే ఒక వెయిన్ ఉంటుంది. ఆ మెయిన్ వెయిన్, ఇదే వెయిన్ మనకి రక్తాన్ని లోవర్ లిమ్స్ నుంచి, అంటే కాళ్ళ నుంచి గుండెకి, ఊపిరితిత్తులకి రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ మంచి రక్తం కింద శుద్ధి అవుతుంది అన్నట్టు. దీన్నే మనము డీప్ వెయిన్ అంటుంటాం. డీప్ వెయిన్ ఇది మనకు తగలదు, చేతికి తగలదు, చూసినా ముట్టుకోనికే కుదరదు. ఇది లోపల రక్తనాళ మన కండరాల మధ్యన బొక్కకు దగ్గరలో ఉంటుంది. దీన్ని డీప్ వెయిన్ అంటుంటాం. ఇది ఒక కాల్లో ఒక వెయిన్ మాత్రమే ఉంటుంది. ఇది రక్తాన్ని సీదా గుండెకి, ఊపిరితిత్తులకి రక్తాన్ని తీసుకెళ్తుంది. ఇదే కాకుండా చర్మం కింద చూసుకుంటే కనుక ఇంకొక రక్తనాళాలు ఉంటాయి. ఇవి జస్ట్ చర్మం కింద మాత్రమే ఉంటాయి, చర్మం కింద ఉంటాయి. అంతేకాకుండా ఇది తొడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అరికాల వరకు ఈ రక్తనాళాలు అనేవి ఉంటాయి అన్నట్టు. సో దీన్ని మనము మన భాషలో జిఎస్పి అంటాం. సేమ్ ఇదే విధంగా మోకాలు వెనకాల స్టార్ట్ అయ్యి అరికాల వరకు ఇంకొక రక్తనాళం ఉంటుంది. దీన్ని ఎస్ఎస్వి అంటుంటాం అన్నట్టు. సో ఈ రెండు రక్తనాళాలు మధ్యలో బ్రిడ్జెస్ లాగా కొన్ని వందలలో, కొన్ని వేలలో కొన్ని చిన్న చిన్న బ్రిడ్జ్లు లాంటివి ఉంటాయి. వీటిని మనము పర్ఫోరేటర్స్ అంటారు అన్నట్టు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఉన్న రక్తం పంపిణీ ఎలా జరుగుతుంది అంటే ఈ రక్తనాళాలలో ఉన్న రక్తం కాస్త మెల్లగా ఈ రూట్ ద్వారా మెయిన్ రక్తనాళానికి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో ఉన్న రక్తం కూడా సేమ్ అదే రకంగా మెయిన్ రూట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ రక్తనాళం నిండిన తర్వాత మనం నడిచినప్పుడు, అందుకే మీరు గమనిస్తే కనుక మనం ఓవర్ నైట్ జర్నీ చేసినప్పుడు ఎక్కడన్నా తిరుపతి కానీ లేకుంటే లాంగ్ డిస్టెన్స్ ఒక 12 hours జర్నీ చేయాలనుకున్నప్పుడు బస్సులో కూర్చుంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ దిగంగానే మనకు కాళ్ళకి చెప్పులు పట్టవు. ఎందుకు అంటే ఆ రక్తం ఆ రాత్రంతా మనం తిరగలేదు, ఎక్కడ నడవలేదు, ఒకటే ప్లేస్లో కూర్చుంటాం కాబట్టి ఆ రక్తం అనేది పంపిణీ అవ్వదు పైకి. ఎందుకు అంటే ఈ రక్తనాళాలు అనేవి కండరాల మధ్యన ఉంటాయి. కండరాలు సంకోచం, వ్యాకోచం అంటే నడుస్తూ ఉంటేనే అవి పంప్ అవుతుంటాయి. అందుకే మనము కాఫ్ మజిల్ని సెకండ్ హార్ట్ అని చెప్పి కూడా పిలుస్తుంటాం, సెకండ్ పంప్ అని చెప్పి పిలుస్తుంటాం అన్నట్టు. సో ఈ విధంగా మనం చేయకుండా అలాగే ఉండిపోయినాం అనుకోండి, కాళ్ళలో ఉన్న రక్తం కాళ్ళల్లో ఉండిపోయి కాలు ఉబ్బడము, గుంతలు పడడము ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. సేమ్ అదే విధంగా చూసుకుంటే ఈ రక్తం అనేది అలా పైకి పంపిణీ అవుతూ ఉండాలి. ఎప్పుడు నడుస్తుంటేనే పంపిణీ అవుతూ ఉంటుంది. కానీ నేను చెప్పిన ఈ ప్రొఫెషన్స్ వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఒకటే చోట ఎక్కువ టైం నిల్చొని ఉంటుంటారు. ఇట్లా ఎక్కువ టైం ఒకటే చోట నిల్చోవడం వల్ల మజిల్స్ అనేవి సంకోచం, వ్యాకోచం చెందవు కాబట్టి అందులో ఉన్న రక్తము అక్కడే ఉండిపోయి మెల్లగా రక్తనాళాలు అనేవి ఉబ్బడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మనం చూసుకుంటే కనుక యూజువల్గా రక్తనాళం అనేది 3 to 5 mm దాకా ఉంటుంది. మనము అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తంలో ఉన్న రక్తం అనేది స్టాగ్నెంట్ అయిపోయి రక్తనాళాలు ఉండి రక్తనాళాలు వెడల్పు అవడం స్టార్ట్ అవుతుంటాయి. 8 mm 10 mm అట్లా వెడల్పు అవడం స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా రక్తం అలాగే ఉంచితే ఏమవుతుందంటే రక్తనాళాలు మెలికలు తిరగడం స్టార్ట్ అవుతుంటాయి, మెలికలు తిరుగుతూ ఉంటాయి. సో రక్తం ఎక్కువ స్టోరేజ్ చేయడానికి ఇంకా రక్తనాళం సాగి మెలికలు తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న రక్తం ఏదైతే ఉందో అందులో ఉన్న కెమికల్స్ అన్నీ బయటికి వచ్చేసేసి ఇక్కడంతా కాలంతా నల్లగా కావడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు, నల్లగా కావడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా ఈ నల్లగైన స్టేజ్ తర్వాత కూడా మనకు దురద పెట్టడం వల్ల కానీ లేకుంటే దెబ్బ తగలడం వల్ల కానీ చిన్న పుండు లాంటిది ఫామ్ అయిపోతుంది. దీనే మనము వీనస్ అల్సర్ అని చెప్పి పిలుస్తుంటాం. ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, విపరీతమైన పెయిన్ఫుల్ ఉంటుంది. అరికాలికి జస్ట్ పైన ఫామ్ అవుతూ ఉంటుంది లోపల సైడు. ఇది ఒక పట్టాన మానదు, అది బాగా సతాయిస్తూ ఉంటుంది.
ఎందుకంటే దాని కింద బెడ్ అంటే ఆ అల్సర్కి కింద ఉన్న పార్ట్ ఏదంటే రక్తం ఉంటుంది. ఆ రక్తనాళాలు ఉండడం వల్ల రక్తము దానికి సప్లై చేయడం వల్ల అది నిరంతరం ఒక అల్సర్ అనేది ఉండిపోతుంది. కొన్ని రోజులు కాగానే మానినట్టు మాని మళ్ళీ రిపీట్ అవుతుంది. దాన్ని మనం వీనస్ అల్సర్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నట్టు. ఇది తర్వాత రక్తం ఎప్పుడైనా కానీ ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిందంటే దానికి గడ్డగట్టే స్వభావం ఉంటుంది. సో ఇక్కడ గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. దీన్నే మనము డీవీటీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ రకంగా చూసుకుంటే కనుక వారికోస్ వెయిన్స్ అనేవి లక్షణాలు ఏముంటాయి, ఇవంతా సిస్టమ్ చెప్పాను ఎలా వర్క్ చేస్తుంది, ఎందుకు వస్తాయి వారికోస్ వెయిన్స్ అనేది. సో ఎవరికైనా ఇప్పుడు సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి, ఏ సిమ్టమ్స్ వస్తే మనము డాక్టర్ని సంప్రదించాలని చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్స్కి ఫస్ట్ ఇనీషియల్గా చూసుకుంటే క్రాంప్స్ వస్తూ ఉంటాయి. మిడ్ నైట్ క్రాంప్స్ కానీ, ఎర్లీ మార్నింగ్ క్రాంప్స్ కానీ, పిక్కలలో పట్టేసినట్టు ఉండడము, ఒక రకమైన బరువు ఉండడము, పిక్కలు కొంచెం దూరం నడవంగానే కాళ్ళలో బరువు పెట్టినట్టుగా ఉండడము, అంతేకాకుండా కాలంతా నల్లగా కావడము, నల్లగైన చోటంతా దురదలు ఉండడము, మనం దురదలు గోకినప్పుడు అక్కడ చిన్న పుండు ఫామ్ కావడము, ఆ పుండు నుంచి రసి కారడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని మనం వీనస్ అల్సర్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ రకమైన లక్షణాలు కనుక ఉంటే అవి వారికోస్ వెయిన్స్గా నిర్ధారణ చేసుకోవాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అనుకుంటే కనుక పురాతనమైన మెథడ్ ఏంటి అంటే కన్వెన్షనల్ మెథడు, ఓపెన్ మెథడ్. ఇందులో మనము తొడ దగ్గర ఓపెన్ చేసేసి ఆ రక్తనాళాన్ని లాగడం అనేది చేస్తుంటాం, అంటే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటుంటాం. సో దీనిలో ఏంటి అంటే రక్తనాళాన్ని మొత్తాన్ని మనం తీసేస్తూ ఉంటాం. బట్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఆర్ఎఫ్ లేజర్ అబ్లేషన్స్ అన్నట్టు, అంటే ఈవీఎల్టీ అంటుంటాం. ఈవీఎల్టీలో ఏంటి అంటే లేజర్ ద్వారా మనము ఆ రక్తనాళాలని, అంటే రక్తనాళం లోపల అలాగే ఉంటుంది కానీ రక్తనాళాన్ని కాల్ చేస్తాం అన్నట్టు, కంప్లీట్గా కాల్ చేస్తాం. అయితే మూడో అడ్వాన్స్డ్ మెథడ్ ఏంటి అంటే గ్లూ. దీన్ని మనం వీనాసీల్ అంటాం. నేను ఇందాక చెప్పినట్టు ఓపెన్ మెథడ్లో అయితే రక్తనాళాన్ని పీకేస్తాం, అదే ఒకవేళ లేజర్లో అయితే రక్తనాళాన్ని కాల్ చేస్తాం. బట్ గ్లూలో ఏం చేస్తామంటే రక్తనాళం అలాగే ఉంటుంది కానీ ఆ రక్తనాళంలోకి ఒక జిగురును పంపించి, ఒక గ్లూను పంపించి దాన్ని పర్మనెంట్గా సీల్ ఆఫ్ చేసేస్తాం, అంటే క్లోజ్ చేసేస్తాం, మొత్తం అతికిచ్చేసేస్తాం. సో పర్మనెంట్గా వెయిన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. దీనివల్ల వారికోస్ వెయిన్స్ అనేవి పోతాయి. దీన్నే మనం వీనాసీల్ అని, గ్లూ అని అంటుంటాం. ఈ లేటెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఇప్పటిదాకా 100+ సర్జరీస్ చేస్తాము. సో దీనిలో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అడ్వాన్స్గా మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకవేళ లేజర్లో కనుక అనుకుంటే కనుక లేజర్ చేసినప్పుడు మనం స్పైనల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ కాల్చిన తర్వాత రక్తనాళాలు కాల్చిన తర్వాత ఎంతో అంత వేడి అనేది ఉంటుంది, ఎంతో అంత అక్కడ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా స్టాకింగ్స్ ఏవైతే సాక్స్లు అంటాం కదా, సాక్స్లు అనేవి కంప్లీట్గా కంపల్సరీగా వేసుకోవాలి. అదే ఒకవేళ గ్లూ అయితే, వీనాసీల్ అయితే కనుక ఇందులో ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి స్పైనల్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పేషెంట్కి కంప్లీట్ జీరో పెయిన్ ఉంటుంది, కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజరు. అండ్ మూడో అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో ఎటువంటి స్టాకింగ్స్ వేసుకునే అవసరం లేదు, ఎటువంటి సాక్స్లు వేసుకునే అవసరం లేదు. పేషెంట్ని వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మహా అంటే ఒక కాంప్లికేషన్ ఏమొస్తుంది అంటే దీనివల్ల వీనసీల్ ద్వారా, గ్లూ ద్వారా ఆ ఏరియాలో చేసిన చోట అప్పుడప్పుడు ఎర్రగా అవ్వడము, ఎరిథమాటస్ చేంజెస్ అంటాము, రెడ్నెస్ అవ్వడము. ఎందుకంటే ఇది ఒక గ్లూ, ఇది ఒక ఫారిన్ బాడీ మెటీరియల్ కాబట్టి కొందరికి పడకపోతే కనుక అలర్జిక్ రియాక్షన్స్ రావడం వల్ల ఆ ఏరియాలో ఎర్రగా కావడం కానీ ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ వీనాసీల్ అనేది లేటెస్ట్ మెథడ్. ఇప్పుడున్న ప్రజెంట్ మెడికల్ ఫీల్డ్లో చూసుకుంటే కనుక గ్లూ అనేది అడ్వాన్స్డ్ మెథడ్ ఫర్ వారికోస్ వెయిన్స్. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. మనం వీనాసీల్ ద్వారా దీన్ని కంప్లీట్గా 100% పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.